నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అధిక వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తమ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ వారి వారి నివాస ప్రాంతాల వద్ద నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ కోరారు. నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆయా ప్రాంతాలకు చెందిన మున్సిపల్ సిబ్బందితో వివరించి టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారాన్ని చేరవేయాలని చెప్పారు. నీరు నిల్వ ఉండటంతో క్రిమికీటకాల వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు తమ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్యలను పరిష్కరిస్తారని వివరించారు. వ్యాధులు చాలా ప్రబలుతూ ఉంటాయి. ఎందుకంటే కరోనా వ్యాధి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరిలో ఒకలాంటి భయం అనేది ఏర్పడ్డది. అంతేకాకుండా అప్పటి నుంచి చాలా రకాలైనటువంటి వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇంచుమించుగా కరోనా టైంలో మనకు ఏవైతే ప్రాబ్లమ్స్ అనిపించాయో, ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు కూడా చాలామందిలో వైరల్ ఫీవర్స్ రావడం, అలాంటి లక్షణాలే కనబడడం అని ప్రజలందరూ కూడా కొద్దిగా ఆందోళన గురవుతున్న సమయం ఇది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుకోవాలి, ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అనేది మీతో చెప్దామని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఎంఎంసీ నుంచి, మా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఎంతవరకు అయితే మేము చేయగలుగుతామో అన్నీ కూడా, ఎందుకంటే ప్రతి వర్షాకాలం మొదలవుతుందనగానే మాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది. ముందు నుంచే ఎంహెచ్ఓ గారు, అలాగే ఎస్ఐలు, వర్కర్స్ అందరూ కమిషనర్తో పాటుకు మేమందరం కూడా కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మాకున్న వెహికల్స్ కానివ్వండి, సక్కింగ్ మిషన్స్ కానివ్వండి, జేసీబీలు కానివ్వండి, ఇప్పుడు ఒక్కొక్క ఏఈల దగ్గర ఒక్కొక్క జేసీబీ ఉంది. అలాగే వాళ్ళ దగ్గర టాటా ఏసీలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. 2 సక్షన్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటు మళ్ళీ వర్కర్స్ దగ్గర టాటా ఏసీలు అలాగే అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఎస్ఐల దగ్గర కూడా ఇప్పుడు ఏదైతే సడన్గా ఏదైనా బాగా వర్షం పడింది, ఏదైనా ఇబ్బందిగా ఉందని ఏదైనా కాల్ చేస్తే తప్పకుండా ఎస్ఐల దగ్గర ఒక జవాను, అలాగే 5 వర్కర్సు ప్లస్ టాటా ఏసీలు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఒక టీం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, నేను చెప్తాను. ఆ నెంబర్కి కూడా మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కాల్ చేస్తే తప్పకుండా వెంటనే వీళ్ళందరూ కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది. దీనికి ఆ ఏరియాకి సంబంధించిన, ఆ జోన్కి సంబంధించినటువంటి ఏఈ అక్కడే జోన్ ఆఫీసులలోనే ఎక్కువ టైంని కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. రాత్రుల్లో కూడా అక్కడే పడుకోవడం. ఎందుకంటే ఏదైనా కాల్స్ వస్తే తప్పకుండా ఆ రాత్రి అయినా సరే, ఏ టైం అయినా సరే ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ప్లాన్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఎస్సీ హాస్టల్స్లో అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ శశికళ రాథోడ్ అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేశామని తెలిపారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో హాస్టల్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో ఎస్సీ హాస్టళ్లపై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శశికళ రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 12న హాస్టల్స్ ప్రారంభమైనందున సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. పిల్లలకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అందజేశామని చెప్పారు. నాణ్యమైన భోజనం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తు పదార్థాల బారిన పడుతున్న వారిని గుర్తిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆమె వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 32 హాస్టల్స్లలో విద్యార్థులకు వసతి కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుంటున్నామని, ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టల్స్ విద్యార్థులకు లాంగ్ నోట్ బుక్స్ అందజేశామని, త్వరలో షార్ట్ నోట్ బుక్స్ అందజేస్తామని చెప్పారు. హాస్టల్స్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించే విధంగా సూపర్వైజర్స్ పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. తక్కువ విద్యార్థులున్న హాస్టల్స్లో 2 వర్కర్లను, ఎక్కువ మంది విద్యార్థులున్న హాస్టళ్లలో 3 వర్కర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో పాటు
సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి అందరితో ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాము, అడ్మిషన్స్, పిల్లలకి ఇచ్చే బుక్స్, నోట్ బుక్స్, బెడ్డింగ్ మెటీరియల్, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీజనల్ వ్యాధుల గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ మధ్యకాలంలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు డ్రగ్స్ ఎడిక్టర్ పిల్లలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి కూడా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి పిల్లలు మన దగ్గర ఉన్నారా లేదా అనేది గుర్తింపు చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అడ్మిషన్స్ ఇప్పుడు మా దగ్గర ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 32 ఉన్నాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ వసతి కల్పించబడుతుంది. అలాగే పక్కన ఉన్న జడ్పిహెచ్ఎస్ స్కూల్స్, ప్రైమరీ స్కూళ్ళలో అడ్మిషన్స్ తీసుకుంటారు. అలాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 10 ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఓన్లీ ఇప్పుడు మా దగ్గర ఇంటర్మీడియట్ పిల్లలు దాంట్లో వసతి పొందుతున్నారు కాలేజెస్లో జాయిన్ అయ్యి. ఎందుకంటే దోస్తు కౌన్సిలింగ్, డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి ఇంకా మనకి ఆగస్టు వరకే అవి అడ్మిషన్స్ రన్ అవుతుంటాయి కాబట్టి పోస్ట్ మెట్రిక్లో అంతగా మాకు అడ్మిషన్స్ ఇప్పుడే రావు, ఆగస్టు నెల తర్వాతనే వస్తారు. ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో మాత్రం మొత్తం 32 హాస్టల్స్కి ఈచ్ హాస్టల్లో 100 మంది మనకి శాంక్షన్ స్ట్రెంత్. దాంట్లో ఇప్పటి వరకు ఒక 2400 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఇంకొక 800 వేకెన్సీస్ మా దగ్గర ఉన్నాయి. కాకపోతే కొన్ని హాస్టల్స్లో రూమ్స్ కరెక్ట్ సరిపోక 75 మందినే ఉంచగలుగుతాం, 100 మందిని ఉంచలేము, చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి. అలాంటి హాస్టల్స్లో కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల మనకు 3200 స్ట్రెంత్ అనేది మనం రీచ్ కాలేకపోయినాము. సో వాళ్ళకి ఇంకా నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది, స్కూల్లో టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా మాకు 50% నోట్ బుక్స్ వచ్చాయి, ఒక 16,000 నోట్ బుక్స్ వచ్చినాయి. ఒక్కొక్క డివిజన్కి 5,000 నోట్ బుక్స్, లాంగ్ నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఉన్న పిల్లలందరికీ కూడా 5-6 నోట్ బుక్స్ ఇచ్చి మేము అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 50% షార్ట్ నోట్ బుక్స్ కూడా మనకు వస్తాయి, అవి కూడా ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తాము. బెడ్డింగ్ మెటీరియల్ ఇంకా సప్లై కాలేదు, అక్కడ నుంచి మనకు రాగానే పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. మెనూ అంతా ఫాలో అప్ చేస్తున్నాము మేము. మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రతిరోజు కూడా ఇన్ టైంలో పిల్లల్ని మాట్లాడడం, మార్నింగ్ వెళ్ళి వాళ్ళకి యోగా చేయించడం, ఎక్సర్సైజ్ చేయించడం జరుగుతుంది. పిల్లల్ని కంపల్సరీ ప్రతి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క సూపర్విజన్లోనే. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 80,000 పుస్తకాలు మాయమయ్యాయని, ఇందుకు బాధ్యుడైన డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ డిమాండ్ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన 50కి పైగా పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డీఈఓ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ, జిల్లాలో డీఈఓ ఉన్నారా లేరా అని అనుమానం వ్యక్తమవుతోందని అన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించాలని పంపించిన సుమారు 80,000 పుస్తకాలు పక్కదారి పట్టించారని ఆరోపించారు. గోదాం నుంచి పుస్తకాలను మాయమైన విద్యాశాఖ అధికారి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పుస్తకాల చోరీపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ నాయకులు వినయ్, సుజిత్, సురేష్, రాజు, లడ్డు, మోహిత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ చౌరస్తాలో నిజామాబాద్ దిష్టి బొమ్మల దహనం చేయడం జరిగింది. ఎందుకంటే నిజామాబాద్లో ఉన్నటువంటి డీఈఓ ఎటువంటి విషయాలకు కూడా స్పందించడం లేదు. అసలు ఎందుకున్నారో అర్థం అవడం లేదు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో యూనిఫామ్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో బుక్స్, అదేవిధంగా ఇతర వస్తువులు అమ్ముతున్నారని చెప్పినా కానీ ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఎన్నో స్కూళ్ళకి కూడా పర్మిషన్ లేవని చెప్పేసి సుమారు 50 స్కూళ్ళు ఈ సంవత్సరం కొత్తగా వచ్చాయి, ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదు. అయినా కానీ డిఓ గారు ఏం తెలియనట్టు మౌనం పాటిస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ విషయాలు పక్కకు, ప్రైవేట్ స్కూల్ విషయాలు పక్కకు పెడితే గవర్నమెంట్ నుంచి నిజామాబాద్ నగరంలో మొత్తంగా 1100 గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. దాంట్లో సుమారు 22,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వారికి గాను గవర్నమెంట్ నుంచి 6 లక్షల పైన పుస్తకాలు గవర్నమెంట్ పంపించడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో పుస్తకాలు విద్యార్థులకు అందడం లేదు. ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైనా కానీ పూర్తి స్థాయిలో విద్యార్థులకి బుక్స్ అనేవి అందలేదు. ఎందుకని గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ని ప్రశ్నిస్తూ ఉంటే శ్రీ కోటమైసమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. నగరంలోని కోటగల్లిలో గల కోటమైసమ్మ ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అంతిరెడ్డి లతా దేవేందర్, కన్వీనర్ సిరిగాత ధర్మపురి ఆధ్వర్యంలో ఆలయ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారిని అభిషేకించి అందంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చన, లలితా సహస్రనామ సహిత హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కోటమైసమ్మ ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తకంగా జరిపించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శివపార్వతుల కళ్యాణం అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని శివపార్వతుల ఆశీస్సులు పొందారు. అధిక సంఖ్యలో భక్తులు శివపార్వతుల కళ్యాణోత్సవానికి తరలి వచ్చారు. భక్తుల సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవ పూజాంగతేర మంగళ సూత్రాధిష్టాన దేవత పూజాంతికరిష్యే మాంగళ్యధారణమోత్తస్తమోత్తో. ఓం మాంగళ్యం దంతు నానేన జగజ్జీవన హేతునా. శ్వేతవరాహకల్పే స్వయంభువాత్ పరోక్త తాపసానైవ చక్షసా వైవస్వత సావర్ణే ధర్మ సావర్ణే రుద్ర సావర్ణే బ్రహ్మ సావర్ణే ఇంద్ర సావర్ణే చతుర్దశన మన్వంతరానా వివిధ సురాతర క్రీడా విరాజమాన దిశ బహుళ పరిమళ పరుల ప్రవర ఝుంకార నికర కదంబిత కల. ఈరోజు మన ఇందూరు నగరంలో కోటగల్లిలో శ్రీ శ్రీ కోటమైసమ్మ ఆలయంలో రెండో రోజు మొదటి సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి పొద్దున్నే పూజ మరియు యజ్ఞము, ఆ తర్వాత కుంకుమార్చన, శివపార్వతుల కళ్యాణం చేయడం జరిగింది. అనంతరము మన భక్తులకు అన్నదాన ప్రసాదం ఇవ్వడం జరిగినది. ఈరోజు కోటగల్లిలో ఒక పండుగ వాతావరణం కనబడడం ఆనందంగా ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల చరిత్ర గల ఈ కోటమైసమ్మ ఆలయాన్ని భక్తులు సందర్శిస్తున్న శుభ సందర్భంగా ఏ జన్మలో మా కమిటీ చేసిన పుణ్యము కాబట్టి ఈ జన్మలో ఈ అమ్మవారి సేవ చేయడం మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ఈరోజు ఒక భక్తురాలు నిజామాబాద్ మేము నివాసనం ఉంటుంటే గత 40 సంవత్సరాల కింద ఇక్కడ మేము మొన్న ఒక వారం 10 రోజుల కింద వచ్చేటప్పుడు ఇక్కడ చూసేవారు ఆలయం చూసి ఆనందంగా అనిపించి ఈరోజు దర్శనానికి వచ్చినాము. ఇక గల్లీలో వాళ్ళు వచ్చి బంధువులు చెప్పారట వార్షికోత్సవం నడుస్తుందంటే మరి గుడి ఎప్పుడు కట్టిరన్న భక్తురాలు అంటే ఆనందంగా అనిపించింది మాకు. ఈ ఆలయానికి ఎవరన్నా వారికి తోచిన సాయము ఏదన్నా కానీ మన వస్తు రూపంలో కానీ ఏదో రూపంలో. జాన్కంపేట గ్రామ శివారులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హుండీలోని సొత్తును ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఆలయ పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దొంగలు చోరీకి ప్రయత్నించారు. తాళాలు పగులగొట్టి ఆలయంలోని హుండీని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు వాహనం సైరన్ వేసుకుంటూ వెళుతుండడంతో దొంగలు భయపడి పారిపోయారు. మంగళవారం ఉదయం ఆలయానికి విచ్చేసిన అర్చకులు సీసీ కెమెరాలు ధ్వంసమై ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి వేలిముద్ర నిపుణులను రప్పించి ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మేర లక్ష్మణ్, పెరిక రవి మాట్లాడుతూ ఆలయంలో రాత్రి సెక్యూరిటీ లేకపోవడంతో పలుమార్లు ఇదే తంతు జరుగుతోందని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం ఉదయం ఆలయ కార్యనిర్వాహక అధికారి వేణు ఆధ్వర్యంలో గుడిలో ఉన్న హుండీలను తీసి డబ్బులు లెక్కించినట్లు చెప్పారు.
పోలీసులు సకాలంలో పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఎడపల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో నరసింహస్వామి టెంపుల్ ప్రాచీనంగా పురాణ దేవస్థానం. ఈ దేవస్థానంలో నైట్కు సెక్యూరిటీ లేక దొంగల వివిచ్చం జరుగుతున్నది. ప్రతిరోజు 1 నుంచి 2 మధ్యలో 3 మధ్యలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నది. నిన్న సోమవారం నైట్ దొంగతనం జరిగింది. పోలీస్ ఐరన్ వచ్చింది. వాళ్ళు 1:45కి వచ్చారు. ఎస్ఐ రికార్డ్స్ చూపించిన వీడియో రికార్డ్ వాళ్ళకి పంపింది. వాళ్ళ లోపల ఆల్రెడీ దొంగలు ఉన్నారు, కానీ బయటకు వెళ్ళి తాళం ఉంది. గల్లలు 2 గల్లలు తీసి బయట పలగొట్టారు. తాళాలు పలగొట్టి లోపలికి ఉన్నారు. బయట మీద ఒక్కడు ఉన్నట్టు వీళ్ళు సైరన్ విని ఆ గల్ల ఇసొట్టిపోయారు. పోలీసు వాళ్ళు చేస్తుంటే ఆ డబ్బులు 5 పైసలు పోలే. గల్ల ఏంచిండ్రు. నైట్ పెట్రోలింగ్ ఎడపల్లి పోలీసు తిరగడం వల్ల చాలా బాగుంటుంది. వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకు పేరున కృతజ్ఞతలు పెట్రోలింగ్ చేసినందుకు. సాగుదారులకు ప్రభుత్వం పట్టాలివ్వాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేసింది. సాగుదారులపై అటవీ అధికారుల వేధింపులను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సాగుదారులకు ప్రభుత్వం పట్టాలివ్వాలని, సాగుదారులపై అటవీ అధికారుల వేధింపులను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భీమ్గల్ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో సాగులో ఉన్న పేదలందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, సాగు చేస్తున్న పేదలపై అటవీ అధికారుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ శ్రీలతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు భీమ్గల్ మండలంలోని మెండోరా, దేవనపల్లి, దేవక్కపేట, గంగరాయి, తాళ్లపల్లి తదితర గ్రామాల్లో పేదలు 50 ఏళ్లకు పైగా నివాసం ఉండి పొద్దస్తమానం కొమ్మగొట్టి చదును చేసి భూములను సాగు చేస్తే ఇప్పుడు అటవీ అధికారులు సాగులో ఉన్న సాగుదారులందరిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు పట్టాలిస్తామని మోచేతికి బెల్లం పెట్టి చేతులు దులుపుకుందని అన్నారు. పట్టాలు ఇవ్వలేదు సరికదా, వేధింపులకు గురి చేసిందని అన్నారు. అనేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ ఇవ్వలేదని వారు చెప్పారు. సాగుదారులందరికీ పట్టాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణమే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం, సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, భీమ్గల్ మండల కార్యదర్శి కె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ అధికారులు డబ్బులకు బాగా అలవాటు పడి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. సర్వే నెంబర్ 76-76-1లో పోలీస్ రమేష్, పోలీస్ విద్యాసాగర్ అనే 2 కుటుంబాలు బషీరాబాద్ వాస్తవానికి మన శివారు కూడా కాదు. శివారు కాని వాళ్ళు ఇవాళ 40 ఎకరాలు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వివిధ చెట్లను పెట్టుకున్నారు, స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారు. మరి అదే 76లో రాళ్లు కొట్టుకొని బతికి మనం ఉపాధి హామీ కూలి పని చేసుకొని బతికి 80 వడ్డెల కుటుంబాలు ఏం పాపం చేసినాయని ఈరోజు మనం అడిగాం. జైలుకు పోయినాం. ఆర్మూర్ కోర్టుది ఫారెస్ట్ అధికారులు తప్పని కేసు కొట్టేశారు. అయినా తిరిగి ఈరోజు మనల్ని పోనీయట్లేదు. తస్మాత్ జాగ్రత్త అని కూడా మనం ఎంఆర్ఓగా చెప్పాం. ఖచ్చితంగా ఈసారి మనం ఇంకా కలెక్టర్ గారు కూడా కలిసి ఇదే విషయం చెప్పి కలెక్టర్ గారితో కూడా అయ్యా మేము పోతున్నాం, మమ్మల్ని అడ్డుకుంటే మళ్ళా జైలు పని సిద్ధమే కానీ మేము భూమి అయితే వదిలిపెట్టాము, మాకు భూమి కూడి పెడుతుందని చెప్పుదాం. రెండో విషయం, ఈరోజు మనం మెమోరాండంలో పేర్కొన్నట్టుగా దేవులపల్లి, పిప్రి అట్లాగే అనేక గ్రామాల్లో మొన్న కొంతమందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇలా భూమిలో రానియట్లేదు. ట్రాక్టర్ల మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఆ ట్రాక్టర్లు భయపడతా ఉన్నారు. అందుకని మనం అందరం ఐక్యంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఒకసారి ఈ ఎంఆర్ఓ గారికి చెప్పినట్లే మన ఆర్మూర్ కోర్టు తీర్పుని అట్లాగే జాయింట్ సర్వే చేస్తాను 2009లో ఇచ్చిన కాగితాన్ని మీకున్న పాస్బుక్లు 4 ఇచ్చారు, ఇంకేముంటే కూడా జమ చేయండి. ఆ పాస్బుక్ల జిరాక్స్ అన్ని ఇచ్చి తర్వాత భూమి మీద పోదాం.
వానాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి ప్రమాదం పొంచి ఉందని వేల్పూర్ పిహెచ్సి వైద్యురాలు వీణ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వీణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గర్భవతులు, చిన్నారుల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నివాస గృహాల మధ్య నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కలుషితమైన నీరు, ఆహారం తీసుకుంటే మలేరియా, డయేరియా వంటి వ్యాధులొచ్చే ప్రమాదం ఉందని అన్నారు. వాంతులు, విరోచనాలు, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురైతే తప్పనిసరిగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె కోరారు. ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నీళ్లు నిల్వ ఉండడము, దోమల మూలంగా, ఇవన్నిటి మూలంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. పరిసరాల పరిశుభ్రత, మన వ్యక్తిగత పరిశుభ్రత, ఇవన్నిటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. బయట ఫుడ్ కూడా ఎక్కువ ఏమీ తీసుకోవద్దు. పిల్లలు ఇంట్లో కానీ బయట కానీ తినకముందు బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడము, ఇవన్నీ పాటించాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉన్నా, ఇంట్లో ఎక్కడన్నా చెట్ల కుండీలలో నీళ్ళు ఉన్నా, పైన ఎక్కడన్నా వాటర్ స్టోర్ అయి ఉంటే అవన్నీ వారం క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. మీరు చేసుకోవాలి. ఫ్రైడే డ్రైడే ప్రోగ్రామ్ని కూడా మన ఆశా వర్కర్లు ప్రతి ఊరికి వచ్చి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మనకి దోమలతోటే మెయిన్ ప్రాబ్లం ఉంది. ఆ దోమలను నివారణ చేసుకుంటే మనకు ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ ఫుడ్ అది చేసుకుంటే కూడా వాంతులు, విరోచనాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్, జ్వరాలు అవి రాకుండా ఉంటాయి. అందరూ తగిన శ్రద్ధ తీసుకోగలరు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమై చివరకు ఇదే పార్టీతో ముగింపు పలకనున్నట్లు మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను మంత్రి పదవి కోసం పార్టీ మారలేదని, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే నివాసంలో టీపీసీసీ సభ్యుడు కాసుల బాలరాజ్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసుకుని ఒకరినొకరు శాలువాలు కప్పుకొని ఖర్జూర పండు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రారంభమైందని, ముగింపు కూడా కాంగ్రెస్ పార్టీ నుండే అవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని ఆయన అన్నారు. కలిసికట్టుగా పనిచేసి బాన్సువాడను అన్ని విధాల అభివృద్ధి చేసి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆయన పేర్కొన్నారు. 47 సంవత్సరాల క్రితం నా రాజకీయ అడుగులు ఆనాడు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించబడ్డాయి. ఆ క్రమంలోనే ఈరోజు తిరిగి ముగింపు అడుగులు కూడా కాంగ్రెస్తో ఉండాలని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నటువంటి శుభ సందర్భంలో 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ బుధస్కంధాలపైన వేసుకొని పనిచేస్తున్నటువంటి కాబోయే రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ సోదరులు కాసుల బాలరాజ్ గారికి మొదటిసారి వచ్చిన సందర్భంలో ఆహ్వాన వర్గంతులకు నా తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఆ విభేదాలు లేకుండా మీకు పూర్తి నమ్మకం ఇస్తున్నాను. నా తరపున బాలరాజ్ గారి సూచన మేరకు, బాలరాజ్ గారి యొక్క ఆలోచన మేరకు, వారి సలహా మేరకు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి ఇప్పుడు ఇద్దరు వేకమయ్యారు. సరే, ఇప్పుడు అంటున్నారు లోకల్, నాన్ లోకల్. ఎప్పుడైనా లోకల్గా ఉంటారు, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉంటారు, అద్దెకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు.
బాన్స్వాడ అభివృద్ధి చంద్రకాడికి చెందింది. ఇంకా 5 సంవత్సరాలు సంపూర్ణంగా శ్రీనివాస్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రాజకీయ జీవితం ముఖ్య నాటికి ఇంకా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించిందనేటువంటి ఒక సంకల్పంతో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టాను. నాకేం స్వార్థం లేదు, రేపు నాకేం ఆశ లేదు. మరి సీనన్న గారు కాంగ్రెస్ పార్టీలో రావడం, మరి దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో ఒకసారి మాట్లాడారు. మీకేమన్నా అభ్యంతరమా అన్నారు. నేనన్నా అన్నా పార్టీ మంచిగా అవుతుంది అంటే ఖచ్చితంగా సీనన్నతో పనిచేస్తా, సీనన్న కొడుకుతో పనిచేస్తా, అందరితో పనిచేస్తా, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ మెజార్టీ తక్కువ ఉంది. రాబోయే కొంతమంది దుష్ట శక్తులు ఏదన్నా చేయొచ్చు అన్నప్పుడు పార్టీ ముఖ్యం, పార్టీ యొక్క శ్రేయస్సు ముఖ్యం. సీనన్న గారు కూడా మేము గతంలో కలిసి పనిచేసినాం, ఆయన కిందనే నేను పనిచేసిన, నాకేం అభ్యంతరం లేదు. మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసినాం తప్ప సీనన్న తోటి వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు, లేదు ఉన్నది అని చెప్పి బద్దలు కొట్టినచ్చి చెప్పిన. ఒక మాట ఏమన్నారంటే వస్తావా అని అన్నాడు. నేనేమన్నంటే నేనే తీసుకొచ్చినట్లయితే నన్ను పొంగనే కోడి గుడ్లు టమాటోతో కొడతారు, మరి ఆ పని నేను చేయను అన్నా. ఎందుకంటే కొద్దిగా కోపంతో ఉంటారు కార్యకర్తలు. కొద్దిగా అయినాక మేమే ఇంటికి పోయి ఆహ్వానించి మా కార్యకర్తలు అందరికీ తీసుకుపోయి సీనన్న దగ్గరికి కలుస్తాం, కలిసి చూపిస్తామని చెప్పి ఈ రోజు మరి అదే విధంగా సీనన్న దగ్గరికి రావడం, మరి ఆహ్వానించడం, మరి కలవడం, కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మంచిగా పనిచేసి మరి రైల్వే స్టేషన్లు, రైళ్లలో నిత్యం జరుగుతున్న దొంగతనాలపై రైల్వే పోలీసులు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తే దొంగల బారి నుంచి జాగ్రత్త పడవచ్చని నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎస్ఐ సాయిరెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దుగా ఉండటం వలన ఎక్కువగా దొంగతనాలు మరియు చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయని నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎస్ఐ సాయిరెడ్డి చెప్పారు. అందుకని ప్రయాణికులు ప్రయాణం చేసే సమయంలో తమ వెంట విలువైన బంగారు ఆభరణాలు, అధిక మొత్తంలో డబ్బులు తీసుకో వెళ్లవద్దని అన్నారు. అలాగే మెడలో ఉన్న చైన్లు కనిపించకుండా కొంగుతో లేదా టవల్తో కానీ మెడలో ఉన్న ఆభరణాలు కనిపించకుండా చూసుకోవాలని అన్నారు. ట్రైన్ ఆగినప్పుడు డోర్ వద్ద నిల్చోకూడదని, కిటికీల వద్ద కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. విలువైన వస్తువులు, మీ ప్రయాణం సుఖంగా సంతోషంగా జరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలని ఆయన కోరారు. నేను రైల్వే స్టేషన్ సాయిరెడ్డి మాట్లాడుతున్నా. ఈ మధ్యలో మనకు దొంగతనాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ ట్రైన్లలో ప్రయాణించే ప్యాసింజర్లకు చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే బార్డర్, మహారాష్ట్ర బార్డర్ ఉంది మనకు. లాస్ట్ ఈ బాసర ఉంది, దాని తర్వాత అంతా మహారాష్ట్ర ఉంటుంది. అక్కడ నుంచి గుర్తు తెలియని వాళ్ళు ఎవరో వస్తుంటారు, పోతుంటారు, ఇక్కడ లేబర్ వర్క్ చేస్తుంటారు. అందుకని వస్తూ పోతుంటారు. వాళ్ళు ఎక్కువ వరకు దొంగతనాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడులని వాళ్ళని జాగ్రత్త ఉంచుకోండి. ఒకవేళ పుస్తెల తాడు బంగారుది ఉన్నట్టయితే మీ యొక్క కొమ్మును కానీ వేరే టవల్తో కానీ కవర్ చేయండి. అట్లాగే మీ వద్ద ఎక్కువ అమౌంట్ తీసుకెళ్ళకండి. ఎక్కువ అమౌంట్ ఎట్లా ఈ రోజులలో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి అమౌంట్ ఎక్కువ క్యారీ చేయకండి. ఎక్కడైనా మీరు దర్శనానికి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఇంకా వేరే చోటు తిరుపతి వెళ్ళినప్పుడు కానీ మీ వెంబట అలాంటివి ఏమి తీసుకెళ్ళకూడదు. ఇంకోటి, టికెట్ తీసుకుని ప్రయాణించండి. అందరూ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇది ముఖ్యంగా గమనించిన విషయము. అట్లాగే మీ యొక్క బంగారు ఆభరణాలు మీ బ్యాగ్లలో పెట్టేసి ఆ పైన కానీ మీ సీట్ కింద కానీ అట్లా పెట్టకండి. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మీరు 4-5 ప్రయాణిస్తున్నప్పుడు ఒకరు ఖచ్చితంగా మీరు మేల్కొని ఉండేసి మరి మీ బ్యాగులు, మీ ఆభరణాలు, మీ పైసలు అన్నీ జాగ్రత్తగా ఉండేటట్టు చూడండి. ఇక్కడ మనకు బార్డర్ ఉంది కాబట్టి ఈ మధ్యలో చాలా ఎక్కువ అవుతున్నాయి దొంగతనాలు ఎక్కువైతే. మరి మీ వస్తువులు, మీరు కష్టపడ్డ వస్తువులు, మీ సొమ్ము మీరు జాగ్రత్త ఉంచుకోవాలంటే మరి జాగ్రత్తగా ఉంటూ మీ ప్రయాణం సుఖంగా సంతోషంగా ప్రయాణిస్తే బాగుంటుంది. ఈ మధ్యలో కామారెడ్డిలో కూడా చైన్ స్నాచింగ్ అయింది, ఇక్కడ బాసాలు కూడా అవుతున్నాయి కాబట్టి మరి తర్వాత కష్టమవుతుంది. సీసీ ఫుటేజెస్ దొరకడం ఇబ్బందిగా ఉంది. మరి మీ వస్తువులు మీరే జాగ్రత్తగా ఉంచుకొని మరి మీరు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. అనుమతి లేని కళాశాలల లిస్టును బహిర్గతం చేయాలని విద్యాశాఖను కోరింది. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్, ఉపాధ్యక్షులు అసూర్ అనిల్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించకుండా విద్యార్థుల సంఖ్య ఎలా పెరుగుతోందని ప్రశ్నించారు. అదేవిధంగా జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు అనుమతులు లేకుండా, సౌకర్యాలు కూడా లేకుండా క్వాలిఫికేషన్ లేని టీచర్లు విద్యాబోధన చెప్తున్నా జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సిగ్గుచేటని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో పుస్తకాలు విక్రయిస్తున్నా, ఇష్టం వచ్చిన రీతిగా ఫీజులు వసూలు చేస్తున్నా జిల్లా అధికారులు స్పందించకపోవటం దారుణమని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో ఫీజులను డిస్ప్లే చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించి ప్రైవేట్, కార్పొరేట్ దోపిడీని నియంత్రణకి చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల విద్యార్థి ఉద్యమాలు ఉధృతమవుతాయని, జరిగే పరిణామాలకు జిల్లా విద్యాధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి చందు, కోశాధికారి నిఖిల్, నాయకులు మహిపాల్, మమత తదితరులు పాల్గొన్నారు. వసతుల సదుపాయం కల్పించాలని, ఎక్కడైతే ఉపాధ్యాయుల పోస్టులు తక్కువ ఉన్నాయో అక్కడ భర్తీ చేయాలని తదితర అంశాల మీద వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పీడీఎస్యూ ఆధ్వర్యంలో. అయితే ఇప్పటికి కూడా అనేక కళాశాలలు మౌలిక వసతులు లేక వందల మంది అమ్మాయిలు ఉంటే కనీసం 2-3 బాత్రూంలతో గడుపుతూ ఉన్నారు. వందలాది మంది విద్యార్థులకు బాత్రూంల వసతి లేదు. పైకప్పులు ఊడుతూ ఉన్నాయి. సరిగ్గా ఫ్యాన్లు కూడా లేనటువంటి పరిస్థితి, బెంచీలు లేనటువంటి పరిస్థితి. బాల్కొండ తదితర కళాశాలలో అయితే డంపింగ్ యార్డ్ల పక్కనే, ఒక మురికి కాలువల పక్కనే కాలేజీని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు అనేక రకాలుగా సమస్యగా మారుతుంది. ఎందుకంటే అది ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకుంటే ఆహ్లాదమైన వాతావరణంలో చదువుకోవడానికి కూడా అది ఇబ్బందిగా కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులపైన ఇక్కడ విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రెండవది ప్రైవేట్ కాలేజీలు. ప్రైవేట్ కాలేజీల వంటి ఇప్పటికి కూడా సరిగ్గా కొన్ని పర్మిషన్లు లేకుండా నడుస్తూ ఉన్నాయి. అందులో విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు. పిల్లలకు సర్టిఫికెట్ల విషయంలో కానీ, తదితర మౌలిక విషయాల మీద కానీ
ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాంటి కాలేజీలను పైన రగడ కురిపించి అటువంటి కాలేజీల పైన గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంటర్ విద్యా విధానం పైన ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను క్లుప్తంగా స్పష్టంగా ఈ సమాజానికి ఈ నెల 4న జరిగే విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పరీక్షా పత్రాలు లీక్ చేసి 24 లక్షల మంది జీవితాలతో ఎన్టీఏ ఏజెన్సీ చెలగాటమాడిందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్త ఆందోళనలు జరిగినా దేశ ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఈ నెల జూలై 4న జరిగే KG to PG వరకు విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని NSUI, SFI, AISF, PDSU, AIPSU పిలుపునిచ్చాయి. మంగళవారం నాడు నగరంలోని జిల్లా కేంద్రంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, SFI జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్లు మాట్లాడుతూ లక్షల రూపాయలకు నీట్ పరీక్షా పత్రాలు లీకేజీ చేసి 24 లక్షల మంది జీవితాలతో ఎన్టీఏ ఏజెన్సీ చెలగాటమాడిందని, దేశవ్యాప్త ఆందోళనలు జరిగిన దేశ ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని అన్నారు. మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు సమాధానం చెప్పాలని అన్నారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూలై 4న జరిగే దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు ప్రైవేట్ యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో SFI జిల్లా అధ్యక్షులు మహేష్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, PDSU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, డాక్టర్ గణేష్, AIPSU జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు కేంద్ర విద్యాశాఖ అధికారి ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా PM నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా దీనిపైన స్పందించలేదు. దీన్ని నిరసిస్తూ మేము ఎల్లుండి అంటే జూలై 4న భారత్ బంద్కు పిలుపునిస్తాం. ఇందులో విద్యా సంస్థలకు పిలుపునిస్తున్నాము. KG to PG వరకు కూడా అన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా మేము విద్యా సంస్థలు ఆయా యాజమాన్యాలను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక విద్యార్థులు లక్షల రూపాయలు ఈరోజు వెచ్చించి కోచింగ్లు తీసుకున్నా కానీ ఈరోజు మొత్తం పేపర్ లీకేజీలు దేశవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు మెట్లెక్కినా కానీ ఈరోజు న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులు ఈరోజు పట్టించుకోకుండా ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలేదు. కేవలం నామమాత్రంగానే అక్కడ కొందరిని ఇక్కడ కొందరిని అరెస్ట్ చేసింది తప్ప నీట్ను రద్దు చేయకుండా పరీక్షలు మళ్ళీ నిర్వహించడం తత్సరం చేస్తున్నారు. కేవలం నెట్ ఎగ్జామ్ ఈరోజు రద్దు చేసింది కానీ నీట్ పరీక్షను రద్దు చేయాలని వెంటనే NTA పైన క్రిమినల్ చర్యలు నమోదు చేసి దాన్ని మొత్తం కూడా ఏజెన్సీని రద్దు చేయాలి. అదేవిధంగా నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని అన్ని విద్యా సంఘాలుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ బంద్కు అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించాలని మేము జిల్లా ప్రజానికాన్ని కోరుతున్నాం. ఎడపల్లి మండలంలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఈ ప్రధానోపాధ్యాయుడు తమ గ్రామానికి వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సొంత వ్యాపారంపై దృష్టి పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలం ఠానాకలాన్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బడిలో తన విధులు సక్రమంగా నిర్వహించకుండా చిట్టిల వ్యాపారం పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామస్తులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. 2000 రూపాయలు కడితే 50,000 రూపాయలు వస్తాయని జనాలను నమ్మిస్తూ
తన సమయాన్ని మొత్తం వ్యాపారం కోసం కేటాయిస్తున్నారని ఆరోపించారు. విద్యా బోధనపై శ్రద్ధ వహించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రైవేటు టీచర్లను నియమించి పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు పూనుకుంటే ప్రధానోపాధ్యాయుడు లేనిపోని సమస్యలను సృష్టించి ప్రైవేటు టీచర్లు పాఠశాలకు రాకుండా చేశారని ఆరోపించారు. అతనికి వ్యాపారంపై ఉన్న శ్రద్ధ పాఠశాలపై లేదని, ఇలాంటి ప్రధానోపాధ్యాయుడు తమ పాఠశాలకు అవసరం లేదని స్పష్టం చేశారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకొని నూతన ప్రధానోపాధ్యాయుడిని నియమించి విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడాలని కోరారు. విషయం ఏంటంటే మా స్కూల్కు ఉన్న ఇబ్బందులు ఏంటంటే సారు ఆన్లైన్ బిజినెస్ తెలుగులో ఏదో బిజినెస్ చేస్తున్నారు, అలాగే ఈ చిట్టీలు నడిపిస్తున్నారు. ఆ చిట్టీల ద్వారా తల్లిదండ్రులను జాయిన్ చేసుకుని పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు కట్టద్దని చెప్తున్నారు. గత 15 రోజులుగా స్కూల్ చాలా నీళ్ళు వసతి లేదు, కరెంటు వసతి లేదు, బాత్రూమ్లు క్లీన్ లేవు. ఈ పిల్లలకేమో అసలు చూసే వాళ్ళే లేరు. గత వారం కింద సారు గారు ఒకరోజు 2 రోజులు పిల్లల్ని నిలిచిపెట్టేసి స్కూల్ నుంచి వెళ్ళిపోయినారు. 2-3 గంటలకే పిల్లలకు ఎవరు సెక్యూరిటీ లేరు. ఉన్న టీచర్లను తీసేసి మంచి టీచర్లను గత 3 సంవత్సరాల కింద 150 ఉన్న స్ట్రెంత్ ఇప్పుడు దాదాపుగా 55-56కే వచ్చింది. మంచి టీచర్లను తీసేసి మిగతా టీచర్లు పెట్టుకోవడం వల్ల ఈ స్ట్రెంత్ తగ్గింది. మాకు ఈ స్కూల్ స్ట్రెంత్ తగ్గడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అన్ని వసతులు మాకు కావాలండి. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు మా ఊర్లో బస్సు ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు కంప్లైంట్ చేసినాము. దాదాపుగా ఎంఈఓ దగ్గర కూడా వెళ్ళింది, ఎంఈఓ దగ్గరికి వెళ్ళింది, గ్రామ పంచాయతీలో చేసినాము. కావున ఈ సార్ గారు కూడా బాగా పట్టించుకుంటలేరు. ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీ కాలం ముగియనుండగా అధికారులు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల ప్రగతి కోసం చేసిన కృషిని కొనియాడుతూ సభ్యులను ఘనంగా సన్మానించారు. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఆర్మూర్ మహేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై మండల స్థాయి అధికారులు నివేదికలు సమర్పించారు. అనంతరం ఇదే చివరి సమావేశం కావడంతో ఎంపీటీసీలకు ఎంపీపీ మండలాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందుగా అధికారులు ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ 5 ఏళ్ల పదవీ కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. మండల అధికారులు సిబ్బంది అందరూ మంచి సహాయ సహకారాలు అందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ పదవీ కాలం ముగిసినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎల్లవేళలా సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ రవి, జిల్లా కోఆప్షన్ సభ్యులు మోహేష్, ఎంపీఓ డిప్యూటీ ఇంజనీర్ రాజేశ్వర్, ఏపీఓ, మండల స్థాయి అధికారులు, అన్ని గ్రామాల ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. మేము ఎంపీటీసీలుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎంపీటీసీలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎంపీపీలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జడ్పీటీసీలు ఉన్నారు, జడ్పీ చైర్మన్ ఉన్నారు అని చెప్పేసి మీరు నిధులు ఇయ్యాక మమ్మల్ని ఇబ్బంది పెట్టమనుకుంటున్నారు. అని ఖచ్చితంగా ఇది మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పేసి ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థానిక సంస్థలకు ఎట్లా నిధులు వస్తుండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు నిధులు ఎట్లా వస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠాలు చెప్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, అట్లాగే ప్రజాప్రతినిధులు ఎవరే ఉన్నారో ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారని ఒక కారణంతో 8 నెలల నుండి ఎంపీటీసీలకు ఏదైతే ప్రజాప్రతినిధులకు ఏదైతే గౌరవ వేతనం ఉంటుందో ఆ గౌరవ వేతనం అనేది ఇవ్వకుండా ప్రజాప్రతినిధులందరినీ అగౌరవపరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఎంపీటీసీలకు ఏవైతే గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉందో 8 నెలల బకాయిలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మా ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ గౌరవ వేతనం ఏదుందో దాని మీద ఖచ్చితంగా కొట్లాడతారు. ఇవ్వకపోతే ఇచ్చేదాకా మీ మెడల నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తాము. అట్లాగే దాంతో పాటు సర్పంచులు గతంలో చేసినటువంటి బిల్లులు ఉన్నాయట. నిన్నగామన్నవై మన గవర్నర్ గారు ఒక రిఫరెండం ఇచ్చారు. సర్పంచులు చేసిన బిల్లులు కావచ్చు, ఎంపీటీసీలు చేసిన బిల్లులు కావచ్చు, ఏ బిల్లులైనా కానీ ప్రజాప్రతినిధులు అనేది వాళ్ళ సాధన కోసం చేసి కాదు, ప్రజల సౌకర్యాలను ప్రజల అవసరాల కోసం చేసినటువంటి పనులున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంపీటీసీ
ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీ కాలం బుధవారంతో ముగియనుండటంతో ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ ఎంపీటీసీ వెంకయ్య గారి రామరెడ్డిని మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్, ఉపాధి హామీ సిబ్బంది పూలమాలలు, శాలువాలతో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ వెంకయ్య గారి రామరెడ్డి మాట్లాడుతూ తన పదవీ కాలంలో తనకు సహకరించిన అధికారులకు, ప్రతినిధులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం బుధవారంతో ముగుస్తున్న సందర్భంగా సిరికొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంగీతా రాజేందర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో మండల అభివృద్ధికి సహకరించిన అధికారులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అధికారులు ఎంపీపీ సంగీతా రాజేందర్ దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత వైస్ ఎంపీపీ తోట రాజన్నను, ఎంపీటీసీలను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండలాధికారులు మాట్లాడుతూ విధి నిర్వహణలో 5 సంవత్సరాల పాటు సహాయ సహకారాలు అందించారని వారన్నారు. రేపటితో పదవీ కాలం ముగిసి వెళ్లిపోవటం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టి ప్రజలకు సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీతా రాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, పంచాయతీ సెక్రటరీలు, ఫారెస్ట్ అధికారులు, PRRWS, మిషన్ భగీరథ ఏఈలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ మండలము మా మేడం గారి సహకారంతోనైనా, PRR సహకారంతోనైనా, ఎంపీడీఓ సార్ సహకారంతోనైనా, ఏఈ సార్ల సహకారము, మండల ప్రజాప్రతినిధి అఫీషియల్ ఎంప్లాయీ సహకారంతో, మీ సహకారంతో, ఈజీఎస్ డిపార్ట్మెంట్ సహకారంతో, పాత్రికేయ మిత్రుల సహకారంతో సిరికొండ మండలంలో 2 నుంచి 3 కోట్ల పనులు చేసినాం. ప్రతి ఊరికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు అయితే చేసినాం. కానీ సగం పనులు మండలం నుంచి చేసినాం అనేది కూడా తెలియదు. ఒక 50% మండలం నుంచి చేసినాం, మేము ఇచ్చినాము, మా మేడం ఇచ్చింది, మండలం నుంచి చేసినాం అనేది తెలిసి ఇంకో 50% వర్కులు, క్రిటికల్ వర్కులను కూడా మనం ఇచ్చినాము. అవి మనం ఇచ్చినామంటే కొన్ని విషయాలు మీకు పంచుకోవాలి. రాజకీయాల్లో అంటే ప్రజాప్రతినిధిగా రావడం అంటే అది ఈజీ కాదు. ఒక అధికారిగా రావాలంటే చదువుతూ మనం రావచ్చు, కానీ ప్రజాప్రతినిధిగా ఇంత తక్కువ వయసులో ప్రజాపాలన చేయాలంటే ఈజీ కాదు. ఎన్నో నష్టాలను చూస్తాం, సుఖాలను చూడం, కష్టాలను చూస్తాం. మనం మంచి చేస్తే ఎవరు అరే పలానా వ్యక్తులు మంచి చేసి అనరు. ఏదన్నా తెలుసో తెలియక ఏదన్నా తప్పు. గ్రామ పంచాయతీ వర్కర్స్కు పెండింగ్లో ఉన్న వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికై జూలై 5న కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నట్లు IFTU జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్ తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో పంచాయతీ కార్మికులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులతో IFTU నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 5న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాకు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలల నుండి 8 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వేతనాలు సకాలంలో అందక కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. వెంటనే పెండింగ్ జీతాలను చెల్లించాలని, ప్రతి నెల 5వ తారీఖు లోపల వేతనాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన అన్నారు. కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి వారిని పంచాయతీ అసిస్టెంట్లుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేయాలని, వయసు పైబడిన వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారన్నారు. కార్మికులు మరణిస్తే దహన సంస్కారానికి 30,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ వర్కర్స్ అంజయ్య, లక్ష్మి, గంగాధర్, సాయిలు, శ్రీను, రాజయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాల బకాయిలన్నింటినీ చెల్లించి ప్రతి నెల వెంటనే 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాలని చెప్పి
ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో పనిచేస్తున్నటువంటి సుమారు 60,000 మంది కార్మికులకు ఈ రోజు ఈ వేతనాల సమస్య ఉంది. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 3 నెలల నుండి 8 నెలల వరకు బకాయిలు పడి కార్మికులు చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా వీళ్ళందరినీ పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, అదేవిధంగా కార్మికులకు అందరికీ జీవో ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు సమానపడికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ నెల 5 నాడు కలెక్టరేట్లకు పిలుపునివ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో పీఎంపీ ఆర్ఎంపీ వైద్యులకు శిక్షణ ఇచ్చి పరీక్షలు రాయించే సర్టిఫికేట్లు నేటికి ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర విద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు పీఎంపీ ఆర్ఎంపీ వైద్యులు విన్నవించుకున్నారు. డీడీలు చెల్లించి శిక్షణ మధ్యలో ఆపివేసిన వారికి శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ ఉమ్మడి వేదిక వైద్యుల టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో జ్ఞానదర్శిని రమేష్ ముదిరాజ్, తెలంగాణ పీఎంపీ ఆర్ఎంపీ రాష్ట్ర నాయకులు పులగం మోహన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ జారీ చేయటం గురించి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిధులు మంజూరు చేసి వివిధ సెంటర్ల ద్వారా 12,900 మంది ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ పూర్తి చేశారని తెలిపారు. కానీ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్స్ ఇవ్వలేదని, కావున పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్స్ ఇవ్వవలసిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు శిక్షణా తరగతులు నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 2009 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 1273 జీవో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చి తగిన నిధులు కేటాయించి శిక్షణా తరగతులు ప్రారంభించాలని మంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఎంసీ ఆర్ఎంపీ పీఎంపీలపై చేస్తున్న దాడులు నిలిపివేయాలని, ఆర్ఎంపీ పీఎంపీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టి రమేష్ కోరారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో సికిల్ సెల్ ఎనీమియా రక్త పరీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి మరియు స్థానిక వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, సికిల్ సెల్ ఎనీమియా అనేది జన్యు సంబంధమైన వ్యాధి అని, సికిల్ అనగా కొడవలి అని అర్థమన్నారు. ఇది కొడవలి ఆకారంలో కుంచుకుపోతోంది. ఇది ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. కావున వీటి లక్షణాల ఆధారంగా ఎనీమియా ఏర్పడుతోందని వారు చెప్పారు. సికిల్ సెల్ ఎనీమియా కలిగిన విద్యార్థులు సాధారణంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నారు. గత నెల గోవాలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎం రాజేష్ పొంసే జూనియర్ 13 సంవత్సరాల విభాగంలో వెండి పతకాన్ని సాధించారు. క్యూరుకి విభాగంలో బంగారు పతకం సాధించిన రాజేష్ను మాస్టర్ హీరాలాల్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అభినందించారు. జిల్లాలో ఎందరో మట్టిలో మాణిక్యాలున్నారని, ముఖ్యంగా జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు ఉన్నారని, వారందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రముఖ సంఘ సేవకుడు, స్నేహ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి సిద్ధయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం నాడు నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే మానసిక వికలాంగులు అందుల పాఠశాలలో సిబ్బంది ఆధ్వర్యంలో 60వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మానసిక వికలాంగుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధయ్య సతీమణి అయిన జ్యోతి ఆధ్వర్యంలో సిద్ధయ్య చేత కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య మాట్లాడుతూ, ఎంతో అభిమానంతో పాఠశాల సిబ్బంది మానసిక వికలాంగుల మధ్య తన జన్మదినోత్సవాన్ని నిర్వహించడం మర్చిపోలేనని ఆయన అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.